గణపతికి ముందు గుంజీలు ఎందుకు తీస్తారో తెలుసా? తెలియాలంటే ఇప్పుడే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రీజనే కాకుండా వేరే రీజన్ ఏదైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పేయండి. వినాయకుని ముందు గుంజీలు ఎందుకు తీస్తారు అనే విషయం వెనుక ఒక కథనే ఉంది. విష్ణుమూర్తి ఒకసారి కైలాసానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆడుకుంటున్న బాలగణపతి ఆయన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని చూసి ఏదో ఆట వస్తువు అనుకొని మింగేశాడంట గణపయ్య. సుదర్శన చక్రం కనిపించగా విష్ణుమూర్తి చాలా ఆందోళన చెందారు. గణపతిని బ్రతిమలాడిన ఫలితం లేకపోయింది. అప్పుడు విష్ణుమూర్తి గణపతిని నవ్వించడానికి 2 చేతులతో చెవుల్ని పట్టుకొని గుంజీలు తీశాడంట. విష్ణుమూర్తి గుంజీలు తీయడం చూసి బాలగణపతికి విపరీతంగా నవ్వు వచ్చింది. అలా పగలబడి నవ్వినప్పుడు ఆయన నోటి నుండి సుదర్శన చక్రం బయటకు వచ్చిందంట. అప్పటి నుండి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి భక్తులు గుంజీలు తీయడం సాంప్రదాయంగా మారింది. ఈ గుంజీలు తీయడానికి విద్యాభ్యాసానికి కూడా ముడిపెడతారు. గుంజీలు బుద్ధిని పెంచుతాయని, మనలో ఉన్న అహంకారాన్ని తొలగించి వినయాన్ని తెలియజేస్తాయని పెద్దలు చెబుతుంటారు. అందుకే గుంజీలు తీసేటప్పుడు నమస్కారం అని చెబుతారు. ఇది ఒక రకంగా గణపతికి మనం వినయపూర్వకమైన ప్రణామం. ఓం గం గణపతే నమః.